లోనావాలా చూసామన్నమాట. లోనావాలా చూసిన తర్వాత ట్రైన్లో మళ్ళీ మేము ఇక్కడ చించువాడకు వచ్చాము. ఇది పూణే నుంచి ఒక 20 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. నైట్ మేము ఇక్కడే స్టే చేసామన్నమాట మా ఫ్రెండ్ రూమ్లో. ఒకసారి నేను మీకు చూపిస్తాను రూమ్ ఎలా ఉందో. ఇది హాల్ అనమాట. మేము స్టే చేసిన రూమ్ చూపిస్తున్నాం. ఇదే అనమాట మేము స్టే చేసిన రూము. సో గాయస్ మనం అయితే ఇప్పుడు ప్రజెంట్ టికోనా ఫోర్ట్కి వెళ్తున్నాం. టికోనా ఫోర్ట్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి మనకి ఓన్ వెహికల్స్ తీసుకోవాలి, లేకపోతే ప్రాపర్ రూట్ లేదు, బస్సెస్ ఇట్లా అవైలబుల్ లేవు. మనం ప్రైవేట్గా ఆటో క్యాబ్ ఇట్లా మాట్లాడుకుంటే వాళ్ళు 2000 అట్లా ఛార్జ్ చేస్తున్నారు. సో మా ఫ్రెండ్ది స్కూటీ అయితే తీసుకున్నాం. మనం ఇప్పుడు రూమ్ నుంచి బయటకు వచ్చేసినాం. ఇక్కడ నుంచి మనకి తీసుకొని 46 కిలోమీటర్స్ చూపిస్తుంది. టికోనా ఫోర్ట్కి వెళ్ళి చూద్దాం. చూడండి, ఇది చించువాడ ఏరియా అన్నమాట. చించువాడి పూణే చించువాడ పింప్రి చించువాడ ఏరియా ఇది. సో చలో వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళి టికోనా ఫోర్ట్ అయితే చూసుకుందామా. సో టికోనా ఫోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. మనం బైక్ ఇక్కడ పార్క్ చేసుకున్నాం. ఇక్కడ పార్కింగ్కి ఇక్కడ హోటల్స్ ఉన్నాయి. ఓకే, కొంచెం ముందుకెళ్ళి రైట్ సైడ్ వెళ్తే మనకి టికోనా ఫోర్ట్ స్టార్టింగ్ పాయింట్ వస్తుంది. ఇది టికోనా ఫోర్ట్ స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయిపోతున్నాం. ఇది ఆల్మోస్ట్ 3000 ఫీట్స్ అబోవ్ ఉంటుంది అరౌండ్. గూగుల్ మ్యాప్స్ మాకు అలా చూపించింది అనమాట. డిస్క్లైమర్ ఏంటంటే స్టార్టింగ్ పాయింట్ నుంచే మనం స్టార్ట్ అవుతుంది. ఏదో హిందీలో రాసింది, మనకు అర్థం కాదు. పద బా అది రూట్, ఇలా వెళ్ళిపోవాలి. మా సీతాకోక చిలుకలు, చల్లటి గాలి. ఎన్ని రోజులు అయిందన్నమా ఇలాంటి ప్లేస్కి వచ్చి? చాలా రోజులు అయిపోయింది. ఆల్మోస్ట్ 5 months 4 months. లాస్ట్ టైం ట్రెక్కింగ్ పెద్ద ట్రెక్ చేసింది ఎప్పుడయ్యా అంటే కల్సుబాయ్ పీక్ మాత్రం హైలైట్. మీలో చాలామంది ఆ వీడియో కనుక చూసి ఉండకపోతే డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇస్తా, చూసేయండి. కల్సుబాయ్ ట్రెక్ 3 parts చేసాము. అది ఆల్మోస్ట్ 8 hours టైం తీసుకుంది ట్రెక్కింగ్ కదమ్మా. ఆ రోజు అయితే ఎంతమందిని అడిగినా ఇంకా గంటలో एक घंटे పైన వెళ్ళిపోతారు అన్నారు. 1 గంట చెప్పిన తర్వాత మాకు 4 hours అయిపోయింది. వంశీ ఎట్లా అనిపిస్తుంది నీకు? చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఇట్లా నేచర్లోకి వచ్చి ఆక్సిజన్ తింటున్నాం. రూట్ చూడండి ఎలా ఉందో. ఇది మనకు కావాల్సింది. ఎంత పైకి వెళ్తూ ఉంటే అంత రూట్ ఎంత అడ్వెంచరస్గా ఉంటే మాకు అంత ఊపు వస్తుంది అనమాట. కొంచెం దూరం ఎక్కేసాం. అది ఫస్ట్ వ్యూ పాయింట్ అన్నట్లు. ఇది వ్యూ చూడండి ఎక్కడి నుంచి ఎలా ఉందో. చాలా చిన్న మెట్లు, ఆయాసం వచ్చేస్తుంది కూడా ఈ పాటికే. సో సగం ట్రెక్ అయితే వచ్చేసింది. మనం సగం కాదు, ఒక 15% వచ్చేసి ఉంటాం. చూస్తున్నారు కదా. సో అటు కూడా వెళ్ళొచ్చు. అటు వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇలా యాక్చువల్గా మనం వచ్చింది ఇక్కడ నుంచి ఈ రూటు. అగో అటు సైడ్ కిందకి చాలా సన్న స్టెప్స్ ఉన్నాయి. అవి ఈ చెట్ల మధ్యలో కనపడవు. అటు నుంచి ఎడ తిరిగిட்டு వచ్చినాం అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత వ్యూ, అబ్బా ఇది వ్యూ చూడండి ఎంత గ్రీనరీ. ఇన్ కేసు రైనీ సీజన్లో వర్షం పడినప్పుడు మాత్రం ఇదంతా గ్రీనరీ అవుతుంది కదా, అప్పుడు ఫెంటాస్టిక్ ఉంటుంది అనమాట రూట్. యాక్చువల్గా ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే మనం ఎక్కింది ప్రస్తుతం కొంచెం వరకు ఎక్కిన, ఆల్మోస్ట్ సగము ఎంత 1/3 ఎక్కాము. వ్యూ మాత్రం చాలా బాగుంటుంది అనమాట. కింద మొత్తం విలేజెస్, గ్రీనరీ ప్లస్ కొండలు, కింద చిన్న సరస్సులు మొత్తం కనిపిస్తాయి ఇక్కడ నుంచి. జస్ట్ ఈ స్పాట్ నుంచి, ఇంకా మనం టాప్కి వెళ్ళలేదు. టాప్కి వెళ్తే ఎలా ఉంటుందో చూసుకుందాం. అది అక్కడ ఉంది చూసారా పైన, అది టాప్ అనమాట. సో ఇక్కడ కూడా హిందీలో ఏదో రాస్తుంది మనకి, అది మనకు అనవసరం. ఇటు నుంచి ఇలా వెళ్ళిపోవాలి. మనం ఎక్కేస్తా ఉంటాం మాస్టర్. ఎక్కేద్దాం మాస్టరు, ఎక్కటానికే కదా వచ్చింది. రోడ్ చూడండి ఎలా ఉందో, రాళ్ళల్లో ఎట్లుందో.
ఇటు సైడ్ నుండి వచ్చినాం, వ్యూ చూశారు కదా ఎంత బాగుందో. అసలు అటు సైడ్కి వేయలేదు, అక్కడ వరకు వెళ్ళొచ్చు అంతే. పెద్ద అది చూడండి ఎంత సన్నగా హైలైట్ ఉంది. అటు సైడ్ వెళ్ళడానికి లేదు. అటు నుంచి ఇలా తిరిగి వచ్చిన తర్వాత వ్యూ చూడండి, సన్న రూట్. అసలు ఇటు పక్కన కొంచెం స్లిప్ అయినా కిందకి వెళ్ళిపోతాం. వ్యూ చూశారు కదా. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇది ఒక వ్యూ పాయింట్ అనుకోవచ్చు. ఇక్కడ వ్యూ పాయింట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ద్వారం ఉంది. బాబా అంటే పైన ఫోర్ట్స్ కదా, పైన కోటలు ఉంటాయి. వెళ్ళటానికి ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ ద్వారం, ఫస్ట్ ద్వారం. అబ్బా ఈ డోర్ వెళ్ళట్లేదు, వెళ్ళట్లా. ఈ సందులో వెళ్ళిపోవటమే. ఇలా ఫోర్ట్కి ఎంట్రన్స్. ఇది ఫోర్ట్కి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ ద్వారం ఉంది. ఇక్కడ వ్యూ మాత్రం హైలైట్ ఉందబ్బా. వంశీ ఎటుపోయినావు సుసుకా? అటు వ్యూ చాలా బాగుంది. అది చాలా బాగుంది. ఇక్కడ కాసేపు మనం ఫొటోస్ దిగి టైం పాస్ చేసి చేలో అట్లా వెళ్ళిపోదాం. డోర్ ఓపెన్ చేసుకుని వంశీ గారు వెళ్ళిపోయిండు. మనం కూడా ఎంటర్ అయిపోదాం. టీ ఇదంతా వాటర్ ఫ్లోట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఫుల్ వాటర్. ఏది వర్షం పడినప్పుడు. వర్షాకాలం అంటే మహారాష్ట్ర అంటేనే వర్షాకాలం. ఎవరైనా ప్రతి ఒక్కరు మనకు కలిసిన వాళ్ళు మేము చూడటానికి వచ్చామని చెప్తుంటే వర్షాకాలం రండి అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఫుల్ వాటర్ ఫాల్స్, ఎవ్రీథింగ్. ఇగో ఇది మొత్తం కూడా వాటర్ ఫ్లో అవుతూనే ఉంటాయి. స్టెప్స్ మీద చాలా బాగుంటుంది. వ్యూ హైలైట్ ఉంటుంది. అడు చూడండి ఎట్లా పోతుండో. ఇది వ్యూ. ఇటు సైడ్కి వెళ్తూ ఉంటే పక్కనే వ్యూ ఉన్నాం కదా. అటు సైడ్ నుండి వచ్చినాం మనం. అటు సైడ్ నుండి ఇలా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ మిడిల్లో ఇక్కడ ఇది ఉంటుంది. ఇలా చూడండి, సంథింగ్ అక్కడ ఒక టెంపుల్ అనమాట. ఒక ఆంజనేయ టెంపుల్ అనుకుంటాను. అది వచ్చి అక్కడికి వెళ్దాం పదండి. అటు సైడ్ నుండి వచ్చిన తర్వాత ఇక్కడ చిన్న టెంపుల్ ఉంది. ఇక్కడ వినాయకుడి టెంపుల్ అనమాట. ఇది చూడండి, చిన్న విగ్రహం. ఇక్కడ వీళ్ళు వచ్చి ఇక్కడ ఇవి కూడా ఉన్నాయి, ప్రసాదాలు వండుతారు అనుకుంటా. పూజారి వాళ్ళు వచ్చి పూజలు చేసి శ్రీ రామ్ ధ్యాన్ మందిర్ అని ఉంది ఇక్కడ. ఇదైతే క్లోజ్ ఉంది. ఇక్కడ ఎందుకంటే ట్రెక్ చేసి వచ్చి ఇక్కడ వరకు వచ్చిన తర్వాత అలసిపోయి ఇక్కడ కూర్చోవచ్చు. ఎందుకంటే బాగా చల్లగా ఉంది. ఇది మొత్తం గుహ కదా. ఎప్పుడైనా ఇలాంటి కొండ రాయి ఉన్న దగ్గర బాగా చల్లగా ఉంటుంది. మనం అనుకుంటాం ఇదంతా స్టోను హీట్ ఎక్కువ ఉంటుంది అనుకుంటాం కదా, అలా ఉండదు అనమాట. దాని ముందే కొలను కూడా ఉంది. వ్యూ సూపర్ ఉంది. ఇప్పుడే ఇక్కడ మనకి కొంతమంది ఫ్రెండ్స్ కలిశారనమాట. ఇప్పుడు దాకా ఎవరు లేరని చాలా ఫీల్ అయిపోయినాం కదా. అందుకనే ఇప్పుడు ప్రస్తుతానికి కలిశారు. మన అదృష్టం బాగుంది. వీళ్ళతో కలిసి ఇప్పుడు ట్రెక్కింగ్ వెళ్తున్నాం. బ్రో ఆప్కా నామ్ క్యా హై? అమూల్. ఆప్కా నామ్? ఓకే, ఇప్పుడు మన ఫ్రెండ్స్తో కలిసి ట్రెక్కింగ్ వెళ్తున్నాం. ఇంకొంచెం ఫన్ ఉండబోతుంది అనమాట. హాయ్. ఓకే, హాయ్ ఫ్రమ్ పునే. ట్రావెలింగ్ స్టార్ట్ చేయకముందు ఒకలా ఉంటుంది లైఫ్. ట్రావెలింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకోలా ఉంటుంది అనమాట. ఎట్లా ఉంటుందంటే మనం ఒక ప్లేస్కి వెళ్తాం, చూస్తాము. ఒక 1 వీక్ 2 వీక్స్ గడిసే అంతవరకు బాగానే ఉంటుంది. తర్వాత ఏమనిపిస్తుంది అంటే అరే మళ్ళీ ఎక్కడికైనా కొత్త ప్లేస్కి వెళ్దాం అనే ఇది స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ ఎడిక్షన్ ట్రావెలింగ్ కూడా. కాకపోతే ఈ ఎడిక్షన్ వల్ల లైఫ్కి చాలా బాగుంటుంది, కానీ అంత రిస్క్ ఏముండదు. ఇది మంచి ఎడిక్షన్ అని చెప్పొచ్చు ట్రావెలింగ్ అనేది. ఏమమ్మా, కొత్త ఫ్రెండ్స్ని, కొత్త ప్లేసెస్ చూడవచ్చు, కొత్త మనుషులు కలవచ్చు. ఇంకొకటి ఏంటంటే కలిసిన ఫ్రెండ్స్ మనం షార్ట్ టైంలోనే బాండ్ ఏర్పడుద్ది. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళని కలవలేము, ఇక వెళ్ళిపోవటం. ఇదొక బిగ్గెస్ట్ సాడ్ థింగ్ అనమాట. ఎందుకంటే చాలా మంచి బాండింగ్ ఆ మూమెంట్ వరకే. వాళ్ళకి మనం ఎంతమంది ఏంటో తెలియదు, ఆ టైం తర్వాత కూడా మనం ఏంటో తెలియదు. ఆ టైం వరకు చాలా ఎంజాయ్ చేస్తాం. మనం చాలా పాజిటివ్ వైబ్స్తో ఉంటాం అనమాట. సో మిడిల్ ఆఫ్ ది ట్రెక్ అయితే వచ్చేసినాం అనమాట మనం. టికోనా ఫోర్ట్. ఇక్కడ స్టెప్స్ చూడండి ఎలా ఉన్నాయో. బా
స్టెప్స్ చాలా ఇలా ఉన్నాయి అనమాట, వర్టికల్గా ఉన్నాయి చాలా. బ్యాక్ సైడ్ వ్యూ చూడండి, మైండ్ పోతుంది. చాలా చల్లగా ఉంది. చాలా రోజుల తర్వాత మనం పెద్ద ట్రెక్ ఎక్కుతున్నాం కదా, మామూలుగా లేదు ఫోటో మాత్రం. ఇది చూసారా, యాక్చువల్గా ఇంతకుముందు ఈ స్టెప్స్ ఉన్నాయి కదా, ఇవేంటంటే ఇప్పుడు చాలామంది ట్రెక్ చేయడానికి వస్తున్నారు కాబట్టి ఇవి రాళ్లతో సిమెంట్ పెట్టి కట్టారు. కానీ పాతకాలంలో అప్పుడు రాజుల కాలంలో ఉన్నప్పుడు ఇవి యూజ్ చేసిన స్టెప్స్ ఇవి చూసారా. ఇది ఉండేది కాదు, ఓన్లీ చిన్న స్టెప్స్ ఉన్నాయా అవి వరకే ఉండేవి. చూడండి అంతా చాలా స్ట్రైట్గా ఉన్నాయి. వ్యూ బ్యాక్ సైడ్ వ్యూ చూడండి, అసలు మీకు ఎంత బ్యూటిఫుల్ ఉందో వ్యూ, మాత్రం అదిరిపోయింది. కింద స్టెప్స్ చూస్తున్నారు కదా, అటు నుండే మనం వచ్చింది. అది చాలా స్ట్రైట్గా ఉన్నాయి, చూసినాక ఇందాక. అక్కడ నుంచి అక్కడ ఒక మెయిన్ ద్వారం ఒకటి ఉంది, ఒక గేట్ అయితే ఉంది, అదే అదే అది. అక్కడ నుంచి ఈ స్టెప్స్ కూడా చూడండి ఎట్లా ఉన్నాయి అసలు. బాబా అలా స్ట్రైట్గా ఎక్కాలి. మన వాళ్ళు మన ఫ్రెండ్స్, కొత్త ఫ్రెండ్స్, పూణే ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు, వెళ్ళిపోయారు కూడా వాళ్ళు. మేమైతే ఇక్కడ వ్యూ చూస్తున్నాం. బాగా వ్యూ చూడండి. వంశీ ఎలా ఉంది టికోనా ఫోర్ట్? వ్యూ చాలా బాగుంది. ఇక కూర్చొని చల్లటి గాలి వస్తుంది కదా, ప్రశాంతంగా ఆస్వాదిస్తున్నాం చాలా రోజుల తర్వాత. అటు చూడండి, చుట్టూ ఎటు చూసినా పెద్ద పెద్ద కొండలు. మహారాష్ట్ర అంతే. మనం టైగర్ వ్యూ పాయింట్కి వెళ్ళాం, ఐడియా ఉందా? అదిగోండి, అది అక్కడ ఉంది, లోనావాలాలో టైగర్ వ్యూ పాయింట్. సో ఇక్కడ నుంచి కొంచెం లెఫ్ట్కి రావాలి, డోర్ నుంచి లెఫ్ట్కి సైడ్ రావాలి. ఇది వచ్చిన తర్వాత ఇక్కడ వేరే స్టెప్స్ ఏ ఉన్నాయి చిన్నగా. నాకు తెలిసి ఇటు వెళ్ళకూడదు అనుకుంటా, వెళ్ళకూడదు. మనం ఒకసారి ట్రై చేద్దాం. ఇక్కడికి వెళ్ళిన తర్వాత అటు ఏం లేదనుకుంటా, చూద్దాం. చూసిన తర్వాత నేను చెప్తా. అసలు ఇది వ్యూ. అసలైన స్టెప్స్ అయితే ఇప్పుడు ఎక్కబోతున్నాం. బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారా ఎలా ఉందో? స్టెప్స్ కూడా మామూలుగా లేవు మీకు. అది కొంచెం చూడండి ఎట్లా ఉన్నాయో. ఇలాంటి స్టెప్స్ మనం ఎక్కడ ఎక్కినామంటే బ్రహ్మగిరి వెళ్ళినప్పుడు, త్రయంబకేశ్వర్ వెళ్ళినప్పుడు బ్రహ్మగిరి హిల్ వీడియో కూడా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అది కూడా ఫుల్ వీడియో చూసేయండి. ఇంతకంటే ఘోరం ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే వెళ్ళిపోతున్నాం. వంశీ కమాన్. ఇలాంటి సమయంలోనే మనం ఆచి తూచి అడిగేయాలి. సో ఇంత దూరం వచ్చిన తర్వాత ఇవన్నీ కోటలు కదా, స్ట్రైట్ రూట్ ఉండదు అనమాట. అప్పట్లో రాజులు దాడి చేయకుండా ఉండటం కోసం ఇలా టర్నింగ్ పాయింట్లో ద్వారం పెట్టేటవాళ్ళు. అది మరి ఇక్కడ వరకు వచ్చేసాం. వ్యూ చూసుకుందాం. అక్కడ వరకు వెళ్ళిపోయారు, మనం కూడా ఇప్పుడు అక్కడికి వెళ్దాం. ఏం గుచ్చుకుంటుందిరా లోపల? అప్పటి నుండి ఇలాంటి వాటిలో ఫారెస్ట్ రూట్లో కోటలోకి వచ్చినప్పుడు ఏ ఒకటి మీద పడతా ఉంటాయి, చూసుకోవాలి. వాడు చూడండి అప్పటి నుంచి ఏదో గుచ్చుకుంటుంది అని లోపల వచ్చిన పుల్ల దూరింది. ఇది పెద్ద కోట కదా, చూడండి. ఇది ఎంట్రన్స్. ఇలా మనం ఎంట్రన్స్లు ఇలానే ఉంటాయి ఎన్ని కోటలకి. ఇది చూడండి, ఇటు నుంచి స్ట్రైట్ వే ఉండదు. అక్కడ నుంచి మనం లెఫ్ట్ తిరిగాం, ఇటు స్టెప్స్ ఎక్కిన తర్వాత మళ్ళీ ఇట్లా రైట్కి వెళ్ళాలి. అయితే కింద నుంచి ఎవరన్నా శత్రువులు వచ్చినప్పుడు కింద నుంచి మ్యాక్సిమం కింద వరకు కూడా రారు. వచ్చినప్పుడు ఏంటంటే ఇది చూడండి, ఇక్కడ నుంచి వాళ్ళు ఫైర్ చేయటం లేకపోతే ఏమన్నా విసిరేయటం అలాంటివి చేస్తుంటారు అనమాట. చూడండి ఇక్కడ నుంచి క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది కింద వరకు వ్యూ. ఇదిగోండి చిన్న చిన్న హోల్స్. ఇక్కడ చాలామంది భటులు నించొని
ఇలాంటి వాటిల్లో చూస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి చూసుకుంటా ఇక్కడ దాక్కొని మనం చాలా సినిమాల్లో చూస్తుంటాం కదా, అదనమాట. ఇలాంటి వాటి ఆధారంగానే సినిమాల్లో కూడా చాలా టెక్నిక్స్ పెడతా ఉంటారు. ఇక్కడ చూడండి, ఇవన్నీ అవే ఉన్నాయి. కింద నుంచి మన కింద వరకు కూడా ఎక్కువకుండా స్టెప్స్ ఎక్కువకుండా వచ్చేవి అందరూ కనిపిస్తూ ఉంటారు. సో మనమైతే ఇక లోపలికి వెళ్ళిపోదాం. ఇక చూడండి, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ కూడా ఉన్నాయి. వీటిలో నుంచి కిందకు చూస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, చాలా పెద్దది ఉంది. ఇక్కడ నుండి చూస్తే మాత్రం కొండ స్ట్రక్చర్ మొత్తం పైనుంచి అక్కడ నుంచి మనం అటు సైడే వచ్చింది, అది అక్కడ నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంటారు. అప్పట్లో టెక్నాలజీ ఇలా ఉండేదని అన్నమాట. ఆ టైంలో ఏంటంటే ఒకవేళ రాజుగారి పైకి కోట పైన ఉన్న వాళ్ళ పైకి ఎవరైనా దాడి చేయడానికి వచ్చినా కానీ ఇక్కడ నుంచి చూడొచ్చు అనమాట. అండ్ అంటే ఇక్కడ నుంచే చూసేవాళ్ళని కాదు, ఇక్కడ నించున్నా కానీ మొత్తం కనిపిస్తుంది. ఓవరాల్ 360 degrees కనిపిస్తుంది. ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, అంత వ్యూ ఉంది ఇక్కడ. ఎట్లయితే టికోనా ఫోర్ట్ చివరి వరకు వచ్చేసాము. ఎటు చూసినా కొండలు, గుట్టలు, పచ్చటి చెట్లు, చల్లటి గాలి. ఎంత ఎండ వస్తున్నా ఎండ తెలియట్లే మాకు, అంత చల్లగా వస్తుంది గాలి. ఇటు ఎక్కిన తర్వాత మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. ఒక బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ ఉంటుంది, మీకు సర్ప్రైజ్. అది రండి చూద్దాం. మామూలుగా ఉంటుంది అక్కడ నుంచి వ్యూ మాత్రం. హనుమా మమ్మల్ని ఇలా సర్ప్రైజ్ చేస్తే ఎట్లా హనుమా? మేము ఈ సర్ప్రైజులు తట్టుకోలేకపోతున్నాం. సర్ప్రైజ్తో చచ్చిపోవాలి మనుషులు. బట్టలు దించుకోవాలి. వచ్చండి. ఒక్కసారి ఆ వ్యూ చూడండి. పొలాలు అవన్నీ చూడండి, చాలా హైట్లో ఉన్నాయి. అవన్నీ కనిపిస్తున్నాయి కదా. ఇది పట్టుకో మాస్టర్, ఇది ఇచ్చింది పట్టుకోవడానికి. ఇంకోండి, కోట నిర్మాణం అంత మెట్లు అనమాట. ఈ విధంగా కట్టడం వల్ల యూజ్ ఏంటంటే యుద్ధం వచ్చినప్పుడు ఫుట్బాల్ ఆడతారు అటాక్ చేయడానికి వచ్చిన వాళ్ళు అనమా. ఇక ఏది దొరికితే అది వేస్తారు అనమాట. రాళ్ళు, రప్పలు నుంచి శ్రేయటమే అంతే. రే రీసౌండ్ వస్తుంది బాగా. ఈ గుహరా ఇక్కడ మాట్లాడుతుంటే పెద్ద గుహ చూడండి. ఇక్కడ వాయిస్ మనకి రీసౌండ్ అవుతుంది. ఇక్కడ అనుకుంటాను మా రీసౌండ్ వచ్చింది. మొత్తం కలిపిగా అంతే. అరే ఇది గుహ లోపలికి ఉంది, అది వెళ్ళకూడదు అనుకుంటా, అందుకే వెళ్ళకూడదులే. కానీ ఇదే గుహ సౌండ్ వచ్చేది లోపలికి ఇంకా ఉంది, కాకపోతే క్లోజ్ చేశారు ప్రజెంట్, వెళ్ళకూడదు. నీ దెబ్బకి నెగిటివ్ ఎనర్జీస్ ఏమైనా ఉంటే సత్యపోతాయి. అరే వాటర్ ఉన్నాయి మొత్తం. నాకు తెలిసి ఇటు నుంచి ఏదో వేరే రూట్ ఉంటుంది, అది క్లోజ్ చేశారు. ఇది ब्रो आप ऊपर गए था ना, सभी भी देखे ना, आपको कैसे लगा? नहीं बहुत सही है, मतलब मैं कोरिगढ़ करके आया था, उससे भी अच्छा है. और ऊपर से पूरा 360 व्यू दिखता है. तिकोना मींस ट्रायंगल, तो ऐसा पूरा ट्रायंगल जैसा है. अगर ड्रोन होता ना तो ट्रायंगल जैसा दिखता पूरा. तो पूरा ऐसा ट्रायंगल है और व्यू ऊपर से व्यू अच्छा है. ఇది త్రికోణ అంటారనమాట. సో టికోనా అని పిలుస్తారు జనాల వాడుక భాషలో. అంటే ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. పైనుంచి ఒక మనం డ్రోన్ షాట్ తీస్తే ఆ ట్రయాంగిల్ షేప్ అనేది మనకు కనిపిస్తుంది. ఇక మనం వీడియో తీసుకొని రావాలి కదా, అందుకని మనది లేట్ అయింది. మనకంటే ముందే వెళ్ళి చూసి వచ్చేసారు, ఇప్పుడు వెళ్ళిపోతారంట. సో మనం వీళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చేద్దాం. ఓకే బాయ్, थैंक यू. మళ్ళీ కలుద్దాం వీలుంటే. तेलुगु में क्या बोलते हैं? हाई को क्या बोलते हैं తెలుగులో హాయ్. అందరికీ నమస్కారం. नमस्कार. नमस्ते बोलते. आप नया आदमी को मिलता है ना, उससे बोलते नमस्ते. नमस्कार. सदगुरु का वीडियो देखा है. नमस्कार. ఓకే బాయ్. బాయ్ బ్రో. मैं भी देखता हूँ सदगुरु. मैं भी मतलब बहुत फॉलो करता नाइस टू मीट यू ब्रो. बाय. हूं. थैंक यू. मेरे ये फोटो सेंड कर दो, इंस्टा आईडी फॉलो कर देगा. ప్రతి ఒక్క స్పాట్లో వ్యూ మాత్రం హైలైట్ ఉంటుంది. అక్కడ నుంచి అటు తిరిగి అటు నుంచి పైకి ఎక్కుంటూ వచ్చాం మనం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంది. ఇక్కడ చూస్తున్నారా, శివలింగం ఉంది. అలానే ఇక్కడ కూడా టెంపుల్, చిన్న టెంపుల్. మనకి ఎక్కడికి పోయినా శివలింగం, శివుడు దర్శనం మాత్రం కంపల్సరీ అవుతుంది. అది అనుకున్న అన్ఎక్స్పెక్టెడ్గానే ఎలా అయినా శివుడి దర్శనం అయితే అయిపోతుంది. సో చిన్న శివుడి టెంపుల్ అయితే ఉంది. ఇక్కడ శివుడి టెంపుల్ నుంచి బయటికి వ్యూ చూడండి, చాలా బాగుంది. సో
సో అది చూస్తున్నారు కదా. ఇటు వచ్చిన తర్వాత కిందకి ఇక్కడ వాటర్ ఆగుతాయి అనుకుంటా, నాకు తెలిసి. ఇది పాతకాలం నాటిది. ఇక చిన్న ఫోర్టు టెంపుల్ సైడ్ టెంపుల్ ఈ లోపలికి కూడా వెళ్ళటానికి ఉండేదేమో. చూడండి ఇక్కడ నంది విగ్రహం ఉంది అప్పట్లోది. అది పైన విగ్రహం నాకు తెలిసి కొత్తగా పెట్టినట్టున్నారు, ఇది ఇరిగిపోయింది కదా అని. ఇక్కడ ఇది ఒక వ్యూ పాయింట్, ఇది ఒక వ్యూ పాయింట్. హైలైట్ ఉంది కదా వ్యూ. సో పైకైతే వెళ్దాం. అసలు చాలా వర్త్రా, ఇంత ఎండలో ట్రెక్కింగ్ చేసుకుంటా వచ్చిన తర్వాత ఫైనల్లీ ఇక్కడికి వచ్చేసాం మనం. ఇక మళ్ళీ ఒక వ్యూ పాయింట్, మనకు ఒక సర్ప్రైజుల మీద సర్ప్రైజులు అనమాట. బా ఇదిగో ఇక్కడి నుంచి మొత్తం కనిపిస్తుంది ఎవ్రీథింగ్. ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఏంటి ఇదను. ఎవరు వస్తున్నారు చెప్పురా ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఎవ్రీథింగ్ కనపడిద్దాను. చెప్పు అటు ఎవరు వస్తున్నారు చెప్పు. చూడు అటు ఎవరు వస్తున్నారు. ఏం కనపడలేదు మరి. ఏదన్నా వెహికల్ వస్తుంటే మాత్రం కనపడిద్దిరా. నువ్వు అది చెప్పాలి మరి. సరే అటు పోయేటప్పుడు నేను అడుగుతా ఈ వెహికల్ అది చెప్పాలి. ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారంటే అందరు కనిపిస్తారా ఏంటి. టికోనా ఫోర్ట్ ఫైనల్ పాయింట్కి, పీక్ పాయింట్కి అయితే వచ్చేసినాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఛత్రపతి శివరాజు యొక్క జెండా ఉంది. ఇక్కడనే కాదు ఎక్కడైనా ఉంటాయి, చాలా చోట్ల శివాజీ జెండాలు, ఫ్లాగ్స్ చాలా మనం చూస్తూనే ఉంటాం. వంశీగాడు అటు తిరిగి ఎంజాయ్ చేస్తుండో. ఇదే వ్యూ పాయింట్, చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఒక్కసారి పైకి మనం పీక్ పాయింట్కి రీచ్ అయిన తర్వాత ఎంతసేపు కష్టపడి ఎక్కి ఈ కాలు నొప్పులు ఇవన్నీ కూడా పోతాయి అన్నమాట. ఎందుకంటే అంత బ్యూటిఫుల్ ఉంటుంది. ఇంత కొండ పైకి ఎక్కిన తర్వాత కొండ మీద నుంచి కిందకి వ్యూ చూస్తే అన్నీ మర్చిపోతాం, అంత వర్త్. ఇక్కడ వచ్చేటప్పుడు కూడా ఎండ అనేది మనకు తెలియదు. ఇదేంటో కొండల మీదకి ఎక్కేటప్పుడు ఏంటంటే మనకి ఎండ వస్తున్నా కూడా గాలి కూడా అలానే వస్తుంది, కాబట్టి మనకు అంత స్ట్రెస్ అనిపించదు. కాకపోతే వాటర్ ఎక్కువ తాగుతూ ఉండాలి, వాటర్ ఎక్కువ తీసుకోవాలి మనం ట్రెక్కింగ్ చేసేటప్పుడు. వాటర్ అయితే తెచ్చుకోండి. ఇన్ కేస్ మీరు ఎండాకాలంలో వస్తే, వర్షాకాలంలో వస్తే ఏముండదు. సో అది సీజన్ కాబట్టి ఎక్కువ మంది ట్రెక్కర్స్ ఆ టైంలో వస్తారు. ట్రెక్ అయితే మీరు చూసుకున్నారు కదా, మంచిగా నేచర్లో వచ్చాము. ఇంత ఎండున్నా సరే కొన్నిసార్లు తెలిసినా కానీ నేచర్ కూడా మాకు చాలా సపోర్టివ్గా ఉందన్నమాట. చల్లటి గాలి కూడా వచ్చింది, బాగా ఎంజాయ్ చేసాము. మీరు కూడా వ్యూస్ చాలా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాము. ఎండ అదిరిపోతుంది కదా, స్ట్రైట్గా చూడలేకపోతున్నా. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కామెంట్ కూడా చేయండి, టికోనా ఫోర్ట్ ఎలా అనిపించింది, మా వీడియో ఎలా అనిపించింది, మేము ఏం చెప్పాం, ఎలా చెప్పాం, ఇదంతా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.